ఎంత మంద భాగ్యురాలు, నేనెంత మంద భాగ్యురాలు. నిరంతరం అనంత పరిచారిక సతంబుల జూడు గంపుడైపోయి పట్టంపు రాజన్య పదంపులు అనుభవింపజేసి దైవమా తుదకి నీచగతికి పాల్పంచింది. తొలగనే నన్నిలాంటి దాసిగా సృజించిన నీవు నాకెంతటి ఉపకారం అనొచ్చిన వాడవద్దు స్వామి. ఈ దాసికామూర్తి నా యజమానురాలని మెప్పింపలేకుంటే ఆ ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి ఇప్పుడు ఎందున్నావా స్వామి? ఎందున్నావు? నన్ను కాల కౌసుకునికి ఒప్పగించినప్పుడు మనసారా మన కష్టములు కలంటికయ్యా వీలు లేకపోతే కడకు మంద భాగ్యులైన నేను కాదు ఏమి నా మత చాంచల్యం కొడమటి కొండ ఎందని సజ్జ కంజాయ విశ్వామిత్రుడు గోపరసమోయిన ప్రకాశించుతున్నది. కొడుకులతో కలిసి మా లోహితాసుడు ఇంకనూ రాకున్నాడేమో. రావలసిన వేళ కూడా అతిక్రమించుతున్నాడు. అదిగో
కారణమును నేనే కారణమును నా మనము పరిపరి విధములు తప్పించి తొలిత కుర్రవారిని స్వామి అడవికి పంపినప్పుడు బాల్య చేపలు చేవాడు నేను అడవికి పోలేను అన్న మాత్రమున కోపలైన ఆ కాల కౌసుకుడు చెముకం పట్టుకుని